ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఎయిర్ ఇండియా కంపెనీ నుంచి రావడం జరిగిందనమాట. అసోసియేట్ చార్ట్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సంప్రదింపు కేంద్రం అనేసి ఇవ్వడం జరిగింది. స్థానం వచ్చేసరికి గురుగ్రామ్లో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ ఫిబ్రవరి 14, 2024 ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఓపెనింగ్ల సంఖ్య అయితే 1 అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. స్థానం వచ్చేసరికి జీజీఎన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగ వివరణ చూసుకుంటే మనకి కస్టమర్ ఫిర్యాదులను నిర్వహించగలగాలి మరియు పరిష్కరించగలగాలి. వారి సమస్య పరిష్కరించబడిందని మరియు వారి సేవతో సంతృప్తి చెందారని నిర్ధారించుకోవాలి. కస్టమర్లను అనుసరించండి అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్లకు తగిన విధంగా ఈమెయిల్ చాట్లకు ప్రతిస్పందించడం అనేది రావాలి. కస్టమర్ ఫిర్యాదులను నిర్వహించగలిగే విధంగా కూడా ఉండాలి మరియు పరిష్కరించడం, కస్టమర్ ప్రశ్నలు, విచారణలను రికార్డ్ చేయడం, సూపర్వైజర్లకు సమస్యలను గుర్తించడం మరియు పెంచడం అనేది చేస్తూ ఉండాలన్నమాట. ఇదంతా కూడా ఫస్ట్ పాయింట్. మీకు ఏవైతే కస్టమర్ యొక్క క్వారీస్ ఉంటాయో అవన్నీ కూడా సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఇది మొత్తం తెలపడం జరిగింది ఫస్ట్ పాయింట్లో. ఈమెయిల్తో కావచ్చు, చాట్లతో కావచ్చు, ప్రతి దాంతో కూడా మీరు కస్టమర్ యొక్క సొల్యూషన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అలాగే నెక్స్ట్, కస్టమర్లకు ఉత్పత్తి మరియు సేవా సమాచారాన్ని అందించగలిగే విధంగా ఉండాలి. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించే విధంగా ఉండాలి. అవసరమైన సమాచారాన్ని పరిశోధించగలిగే విధంగా ఉండాలి. కస్టమర్ ఫిర్యాదులను పరిశోధించగలిగే విధంగా ఉండాలి. వాటిని గుర్తించాలి మరియు పరిష్కరించాలన్నమాట. కస్టమర్కి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అటువంటివి సేవా సమాచారాన్ని అన్నీ కూడా మీరు అందుబాటులో ఉంచుకొని అన్ని వనరులను కూడా ఉపయోగించి అవసరమైన సమాచారాన్ని కస్టమర్కి అందించే విధంగా అయితే చేయాలన్నమాట. సో సెకండ్ పాయింట్లో అదైతే మనం తెలుసుకున్నాం. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి కస్టమర్ ఫిర్యాదులను పరిశోధించగలిగే విధంగా ఉండాలి, గుర్తించగలిగే విధంగా ఉండాలి మరియు పరిష్కరించండి అనేసి ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాల ప్రకారం అన్ని చాట్ సమాచారాన్ని డాక్యుమెంట్ చేసే విధంగా మీరు చేయాలి. కస్టమర్ చాట్లోని ట్రెండ్లను గుర్తించే విధంగా అయితే ఉండాలి. గుర్తించండి, డాక్యుమెంట్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. మరియు మేనేజ్మెంట్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. టీంను అప్రమత్తం చేయగలిగే విధంగా ఉండాలి. అవసరమైన చోట కస్టమర్ కాళ్ళు, చాట్లను అనుసరించగలిగే విధంగా అయితే చూసుకోవాలి. కేటాయించిన ఇతర నిధులు అనేది మీరైతే తెలుసుకోవాలి. అనుభవం అనేది కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ ఆపరేషన్స్ చాట్ ప్రాసెస్లో 1 నుంచి 3 సంవత్సరాలు మీకు అనుభవం అనేది ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ లేదా కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ లేదా కస్టమర్ సర్వీస్ చాట్ ప్రాసెస్లో మీకు 1 నుంచి లేదా 3 సంవత్సరాలు అనుభవం అనేది తప్పకుండా అడగడం జరుగుతుంది. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు 3 జాబులుగా ఇదైతే వివరించడం జరిగింది. సో కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ అండ్ కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ చాట్ ప్రాసెస్ అనమాట. సో ఇది మొత్తం అంతా కూడా మీకు 3 విధాలుగా కూడా ఈ జాబుల్లో కానీ మీకు అనుభవం ఉంటే వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో పైన తెలిపిన పాయింట్లన్నీ కూడా మీరు ఒకసారి ఉద్యోగం కోసం ఆలోచించినప్పుడు ఈ పాయింట్లు చదువుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలో చివరిలో చెప్పడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. పాత్రలు, బాధ్యతలు వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి క్లియర్గా ఇవ్వడం జరిగింది. కస్టమర్ ఫిర్యాదులను నిర్వహించండి మరియు పరిష్కరించే విధంగా ఉండాలి. వారి సమస్య పరిష్కరించబడింది అని మరియు వారి సేవతో సంతృప్తి చెందారని నిర్ధారించుకోవడానికి కస్టమర్లను అనుసరించగలిగే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్లకు తగిన విధంగా ఈమెయిల్, చాట్ల రూపంలో ప్రతిస్పందించడం అనేది తెలియాలి. కస్టమర్ ఫిర్యాదులను నిర్వహించకుండా కాకుండా వాటిని పరిష్కరించే విధంగా కూడా ఉండాలి. కస్టమర్ ప్రశ్నలు, విచారణలకు రికార్డ్ చేయగలిగే విధంగా ఉండాలి. సూపర్వైజర్లకు సమస్యలను గుర్తించడం మరియు పెంచడం అనేది తెలియాలన్నమాట. సో మీకు ఇక్కడ ఏ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందో సేమ్ అవే పాయింట్స్ ఉద్యోగం మీ యొక్క పాత్రలో కూడా సేమ్ అవే ఉన్నాయన్నమాట.
సో సెకండ్ వన్ కూడా సేమ్ అనమాట. అంటే కస్టమర్లకు ఉత్పత్తి మరియు సేవా సమాచారాన్ని అందించగలిగే విధంగా ఉండాలి. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి అవసరమైన సమాచారాన్ని పరిశోధించగలిగే విధంగా చూసుకోవాలి. అలాగే కస్టమర్ ఫిర్యాదులను పరిశోధించగలిగే విధంగా చూసుకోవాలి. వాటిని గుర్తించాలి మరియు పరిష్కరించాలన్నమాట. సో ఇది కూడా సేమ్ పాయింట్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ కూడా సేమ్ అనమాట. కేటాయించిన ఇతర విధులు అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో థర్డ్ పాయింట్ కూడా మీకు పైన తెలిపిన విధంగా మాత్రమే ఉందన్నమాట. సో కస్టమర్ ఫిర్యాదులను మనం పరిశోధించాలి, గుర్తించాలి మరియు పరిష్కరించండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాల ప్రకారం అన్ని చార్ట్ సమాచారాన్ని డాక్యుమెంట్ చేసుకోగలిగే విధంగా ఉండాలనేసి చెప్పడం జరిగింది. సో కస్టమర్ చార్ట్లోని ట్రెండ్లను గుర్తించగలిగే విధంగా ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. గుర్తించాలి మరియు వాటిని డాక్యుమెంట్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. మరియు మేనేజ్మెంట్ టీంని అప్రమత్తం చేయగలిగే విధంగా చూసుకోవాలి. అవసరమైన చోట కస్టమర్ కాళ్ళు మరియు చార్ట్లను అనుసరించే విధంగా ఉండాలి. కేటాయించిన ఇతర నిధులు అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు అంటూ సామర్థ్యాలు వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఏవియేషన్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట ఈ యొక్క కంపెనీలో. అలాగే మీకైతే 24/7 పని వాతావరణంలో అనువేదనగా ఉండాలన్నమాట. అంటే 3 షిఫ్ట్లలో చేసేయగలిగే సామర్థ్యం అనమాట. అంటే ఏబీసీ షిఫ్ట్స్ అనమాట. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ షిఫ్ట్, అంటే నైట్ షిఫ్ట్ అనమాట. ఈ 3 షిఫ్ట్లలో కూడా మీరు చేయగలిగే శక్తి అనేది ఉండాలన్నమాట. ఓకేనా. సో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అది కూడా రాయడము, అంటే రాతపూర్వక, మౌఖిక, అంటే మాట్లాడడము, రాయడం అనేది మంచిగా వస్తే వీళ్ళైతే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎంఎస్ ఎక్సెల్ యొక్క పరిజ్ఞానం అనేది చాలా అవసరం. అంటే ఎంఎస్ ఎక్సెల్ పైన మీకు మంచి నాలెడ్జ్ ఉంటే దీనికి ఈజీగా అప్లై చేసుకోవడానికి అవుతుందన్నమాట. కావాల్సిన విద్య వచ్చేసరికి కనీసం గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మినిమం బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. కావలసిన అనుభవం వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ అండ్ ఆపరేషన్లో 1 నుంచి 3 సంవత్సరాల అనుభవం అనేది చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. సో దీని యొక్క లింకు నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. సో ఈ యొక్క నెక్స్ట్ పేజీలో మనకి ఇక్కడ చూడండి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కెరీర్ అవకాశాలు సైన్ ఇన్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. ఖాతా కలిగి ఉన్నారా లేదా అనేసి అడుగుతుంది. మీ ఈమెయిల్, చిరునామా మరియు పాస్వర్డ్ను నమోదు చేయండి. 2 కేస్ సెన్సిటివ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఒక అకౌంట్ని సృష్టించు అనేది ఉంది కదా. సో మీకు అకౌంట్ ఉండదు కాబట్టి ఒక అకౌంట్ని సృష్టించు దానిపైన క్లిక్ చేస్తే మీకంటూ నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి. సో కెరీర్ అవకాశాల ఖాతాను సృష్టించండి. దయచేసి సైన్ ఇన్ చేయండి. ఈమెయిల్, చిరునామా, అలాగే ఈమెయిల్ చిరునామాను మళ్ళీ టైప్ చేయండి. అలాగే పాస్వర్డ్ని ఎంచుకోండి. ఇక్కడ పాస్వర్డ్ తప్పనిసరిగా కనీసం 8 అక్షరాలు పొడవు ఉండాలి. అలాగే పాస్వర్డ్ 18 అక్షరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే పాస్వర్డ్లో తప్పనిసరిగా కనీసం ఒక పెద్ద అక్షరం ఉండాలి, ఒక చిన్న అక్షరం కూడా కలిగి ఉండాలన్నమాట. అలాగే పాస్వర్డ్ తప్పనిసరిగా కనీసం ఒక సంఖ్య లేదా విరామ చిహ్నాన్ని కలిగి ఉండాలన్నమాట. అంటే ఏవైనా స్పెషల్ లెటర్స్ అనమాట. అలాగే పాస్వర్డ్లో స్పేస్ లేదా యూనికోడ్ అక్షరాలు ఉండకూడదు అనేసి ఇవ్వడం జరిగింది. సో పాస్వర్డ్ తిరిగి టైప్ చేయండి. మొదటి పేరు ఎంచుకోండి, చివరి పేరు అనేది ఎంచుకోండి. మీ యొక్క దేశం ఎక్కడి నుంచి నివసిస్తున్నారో అనేది కూడా ఎంచుకోండి. నోటిఫికేషన్, కొత్త ఉద్యోగ పోస్టింగ్ నోటిఫికేషన్లను స్వీకరించండి. కెరీర్ అవకాశాలను గుర్తించండి అనేసి వినండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే టిక్ మార్కులు ఉన్నాయి, అవేమి మీరు టచ్ చేయకుండా డైరెక్ట్గా ఖాతాని సృష్టించు దానిపైన మీరు క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం అనేది జరుగుతుంది. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.